జియో వచ్చిన తర్వాత పోయి కేసేసిండు. ఇప్పుడు నడుస్తుంది. సేమ్ మేము ఇచ్చినటువంటి 396 జియో మీద ఛాలెంజ్ చేసి కొట్టేసినటువంటి వ్యక్తి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి, వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పోయి కేసు వేసిండు. వాళ్ళు ఏమన్నారు, హైకోర్టులో ఇంకా వాదన నిలిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అన్నారు. అంటే ఈరోజు హైకోర్టులో వాదన నిలిపించి ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తాడు. సుప్రీంకోర్టులో అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. మరి అది విత్ఇన్ ఎలక్షన్ లోపల అయిపోయే లోపల అయితేనేమో సంతోషం. ఒకవేళ సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాకు హ్యాపీ. ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెప్పించుకోవచ్చు. కానీ ఒకవేళ హైకోర్టు ఒకవేళ వాయిదాలు వేసి పెండింగ్ పెట్టి ఎలక్షన్లకు పోయినా, లేదు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జియోను సమర్థిస్తే మరి ఎలక్షన్కి పోయినా, మరి ఎలక్షన్లో అందరు అభ్యర్థులు నిలబడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఓడిపోయినోడు దివాలా తీసి గెలిచినోడు సంబరాలు చేసుకునే సందర్భంలో మళ్ళీ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇట్లా ముందుకొచ్చి చూస్తున్నా మహారాష్ట్రలో మాదిరిగా మహారాష్ట్రలో 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఎట్లయితే తీసేసారో ఆ రకంగా తీసేస్తే ఓడిపోయి 10 మంది అభ్యర్థులు ఖర్చు పెట్టుకునే డబ్బులు ఎవడిస్తాడు? గెలిచిన అభ్యర్థి డబ్బులు ఎవడిస్తాడు? ఈ వ్యవహారం అంతా ఎక్కడ పోతుందని అడుగుతా ఉన్నా. ఇలా ఒక మీ రాజకీయ దేశ రాజకీయాల అవసరాల గురించి తెలంగాణను బలిపశు చేయొద్దు దయచేసి. సుప్రీంకోర్టు దగ్గర అడావుడి, హైకోర్టు దగ్గర అడావుడి, మొత్తం వీళ్ళని చూసి జడ్జిమెంట్ ఇచ్చేటట్లు, వీళ్ళే వినిపించేటట్లు, వీళ్ళు లేకపోతే అడ్వకేట్లు ఎవరు మాట్లాడినట్లు ఇది ఎక్కడ కూడా జరగలే. అట్లా చట్టం ప్రకారము అడ్వకేట్లు వాదిస్తారు, చట్టం ప్రకారం న్యాయమూర్తి గారు వారి యొక్క జడ్జిమెంట్ ఇస్తారు, అంతే తప్ప మనసులో చూసి ఇవ్వరు. అంటే జనం దృష్టిలో ఎంత గొప్పగా వీళ్ళు హైకోర్టులో పోయి కొట్లాడుతున్నారు చూసినావా అన్నట్లు. ఏమన్నా ఇది తాడాటనా? గుంజనికి పోయినా అందరం పోయినావా నీకే చెప్పండి. ఇది దయచేసి ఇప్పటికి కూడా ఒకవేళ హైకోర్టు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన సంతోషం, మేము చాలా సంతోషపడతాం. కానీ సుప్రీంకోర్టులో కూడా గెలవాలి, సుప్రీంకోర్టులో కూడా మనం గెలిచినప్పుడే విజయం సాధించిన వాళ్ళం అవుతాం. కనుక అనవసరంగా 22 నెలలు ఉండి 2-3 నెలల గురించి అడావుడి చేసి గవర్నర్ ఆమోదం తెలపకముందే, చట్టం రాకముందే గజెట్ పబ్లికేషన్ చేసి జియో తీసుకొచ్చి మరి ఈ జియో మీద జడ్జి గారే క్లారిటీతో అడిగిండు, ఎందుకు గవర్నర్ దగ్గర సంతకం కాలేదు, చట్టం ఎందుకు కాలేదని. ఇలా ఏట్ల రాయి తీనలు కూట్ల రాయి తీనలు ఏట్ల రాయి తీస్తారన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టాన్ని మనం ఆమోదం చేసుకోకుండా అడావుడి చేయడం వల్ల మీ అడ్వకేట్ అడిగిన ప్రశ్నకు జడ్జి గారు అడిగిన ప్రశ్నకు సమాధానమే లేదు. జడ్జి మన గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్ ఉందంటే. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీరు అడిగినరు చట్టబద్ధంగా ఇస్తామన్నారు, మాకు కావాల్సింది చట్టబద్ధంగానే ఇవ్వండి. ఒకవేళ కోర్టులో ఏదైనా జరిగితే మీదే బాధ్యత, ఆ బాధ్యత తీసుకొని ఇవ్వండి. మీరు ఇస్తే సంతోషం. 42% రిజర్వేషన్ ఇస్తే మాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా పార్టీ